మేడం ఈ సీఎంఆర్ పెండింగ్ చాలా ఉంది. దీనివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుంది. ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలలో 58 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐ కొట్టలేదని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. ఎఫ్సీఐకి ఇచ్చేటివే ఇస్తలేదు. మొన్న అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకో 8 లక్షల మెట్రిక్ దానివల్ల 3 నెలలేమో ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అందులో 2 నెలలు రిపేర్. అట్లా మనకి కొంచెం ఈరోజు కలెక్టర్ గారికి రైతుల సమస్యల గురించి తెలియడానికి కోసం వచ్చినామండి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది సీఎంఆర్ ఈ బియ్యానికి సంబంధించింది గోదాములు కేటాయించాక రైతుల దగ్గర నుంచి వడ్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం రైతుల ద్వారా మేమందరం వచ్చి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోయేసరికి మేడం గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన గవర్నమెంట్ తక్షణమే యాక్షన్ తీసుకొని ఇప్పటి వరకు సీఎంఆర్ సంబంధించిన ధాన్యము అసలు ఇప్పటివరకు ఎటువంటి లెక్కలు లేవు. ప్రతి డిస్టిక్లో అసలు ఎంత పెండింగ్ ఉంది, ఏమేమి ఉన్నాయని ఖచ్చితంగా రైతులందరికీ తెలుస్తట్టు ప్రతి సెంటర్లలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి రబీ కావచ్చు, ఖరీఫ్ కావచ్చు, ఏదైనా సరే ఇప్పటి నుండి ఇప్పటి వరకు గిన్ని వడ్లు సేకరించడం, గిన్ని బియ్యం పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రతి రైస్ మిల్తో సహా అంతా ప్రతి బయోడాటా ప్రతి సెంటర్లలో రైతులకు అందరికీ తెలియజేయాల్సిన విధంగా మేము దీన్ని డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే ప్రతి రైతుకు హక్కు ఉంది. ఎందుకంటే మేము పండించిన ధాన్యము బియ్యంగా మారి అసలు దళారుల చేతులకు పోతున్నాయా, గవర్నమెంట్కి వెళ్తుందా? ఎందుకంటే మేము పండిస్తూ ఉన్నాము రైతులము, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆడ గోదాలు ఖాళీ లేవు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు అని చెప్పి రైతుల దగ్గర నుంచి ప్రతి క్వింటల్ ఎంబట 5 రూపాయలు అనుకుంటా, 10 రూపాయలు అనుకుంటా, గోనె సంచులు అనుకుంటా, సుత్తిలు అనుకుంటా, హమాలు అనుకుంటా, ట్రాన్స్పోర్ట్ అనుకుంటా వివిధ రకాలుగా రైతుల్ని మోసగిస్తూ ఈ అనాదిగా ఇట్నే చేస్తున్నారు. ఏదో ప్రభుత్వం చేంజ్ అయితే ఏమో అవుతుంది అని చెప్పి ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి ప్రభుత్వం గద్దె ఎక్కింది. అయినా కూడా రైతులు నమ్మిర్రు ఏదో చేస్తారని. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులు మోసం చేసి రైతుల్ని కిందికి తొక్కింది. ఈ ప్రభుత్వం ఏదో చేస్తాయని చెప్పి మేము రైతులందరం నమ్మినాము. అయినా కూడా దానికన్నా డబుల్ మోసం చేస్తూ రైతుల వెన్నుముక విడుస్తున్న ఈ ప్రభుత్వము వెంటనే రైతులకు సహకరిస్తూ అన్నీ ఏది ఉన్నా కూడా రైతులకు తెలియజేస్తుండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్ గారికి జిల్లా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈ సీఎంఆర్పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న సందర్భంలో కేవలం మీడియేటర్గా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ధాన్యానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరించడం జరుగుతుంది. సుతిలికాండ్ నుంచి పడితే హమాలీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, గోడౌన్ ఛార్జీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కానీ రైస్ మిల్లర్ల దగ్గరికి వచ్చిన ధాన్యం యొక్క ఏదైతే బియ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐకి ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం కూడా రబీ మరియు ఖరీఫ్ సీజన్లు 2 సీజన్ల ఏదైతే బియ్యాన్ని ఇవ్వాల్సిన సందర్భంలో ఎఫ్సీఐకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58,71,000 క్వింటాళ్ళ మెట్రిక్ టన్నుల ఏదైతే పెండింగ్ ఉన్నది ఇప్పటి వరకు, అంటే దాదాపు 1,000 కోట్ల రూపాయల బియ్యం ఈరోజు రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నది. ఇది రైస్ మిల్లర్ల దగ్గర ఉందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏదైతే రైస్ మిల్లర్లతో కుమ్ముక్కైనారా అని వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది. అనేక సందర్భాల్లో రైతులను ఇబ్బంది పెట్టింది. తాళి తప్పపేట 6 కిలోలు, క్వింటాల్కి 6 కిలోలు, ఒక్కొక్క రైతు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయిన ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా వెంటనే ఈ మిల్లర్ల దగ్గర ఎంత ధాన్యం ఉన్నది, ఎంత ధాన్యం యొక్క రైస్ ఉన్నది, దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వ
ఏదైతే వైఫల్యం ఉన్నదో అదేవిధంగా ఈ అధికారుల వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ బియ్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలా, రైస్ మిల్లులను వెంటనే వారిపై చర్య తీసుకోవాలా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మిల్లింగ్ సంబంధించిన పెండింగ్ బకాయిలు రైస్ మిల్లులకు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.